దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిని వర్షాలు వణికిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. పార్వతీపురం, అల్లూరి, ఏలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. ఇక తెలంగాణలోనూ 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు పడతాయని, అటు హైదరాబాద్లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు ప్రకటించారు.